హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూ. వీక్ 3 నామినేషన్ హౌస్లో పెద్ద డ్రామా జరిగింది. ఎవరు పేరు చెప్పారు, ఎవరి మధ్య ఫైట్స్ జరిగాయో ఇప్పుడే చూద్దాం రండి. ఈ వారం నామినేషన్ 2 రౌండ్స్లో జరిగాయి. మొదటి రౌండ్లో టేనట్స్ యునానిమస్గా సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, ఫ్లోరా, సైని పేర్లు సజెస్ట్ చేశారు. హరీష్ కూడా ఈ 2 రౌండ్లో నామినేషన్లో పడిపోయాడు. అయితే ప్రియా, శ్రీజ, డెమోన్, పవన్ కూడా ప్రియా పేరు తీసుకొని రావడం జరిగింది. 2వ రౌండ్లో వానర్స్కి పవర్ ఇచ్చారు. ఆల్రెడీ నామినేట్ లిస్ట్ నుంచి ఇద్దరిని సేవ్ చేసి కొత్తగా ఇద్దరిని నామినేట్ చేయమని వానర్స్ సంజన మరియు సుమన్ శెట్టిని సేవ్ చేసి కొత్తగా రామ్ రాథోడ్ మరియు కళ్యాణ్ పడాల్ని నామినేట్ చేశాడు. కెప్టెన్ డెమోన్ పవన్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చింది. అయితే ఆ స్పెషల్ పవర్ ఏంటంటే నామినేషన్లో ఉన్నటువంటి 7గురిలో ఒక వ్యక్తిని తీసి నామినేట్ నుంచి తొలగించాలి అని. అయితే దానికి డెమోన్ పవన్ శ్రీజాను నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరిగింది. ఆ విధంగా నామినేషన్లో అనేక ట్విస్టుల తర్వాత, ఫైట్స్ తర్వాత నామినేషన్ లిస్టులో ఉన్నవారు ఎవరు అనేది మనం చూసుకుంటే రీతు చౌదరి, ఫ్లోరా, సైని, రామ్ రాథోడ్, ప్రియా శెట్టి, హరీష్, కళ్యాణ్ పడాల ఈ 6గురు కూడా నామినేషన్లో ఉండడం జరిగింది. అయితే ఈ ఫైట్స్ అండ్ డ్రామా కొంచెం జరిగింది. ఆ ఫైట్స్ డ్రామా మనం చూద్దాం. హౌస్లో మేజర్గా గొడవలు ఎక్కువగా జరిగింది ఎక్కడంటే హరీష్ తన టెంపర్ని కంప్లీట్లీ కోల్పోయాడు. ప్రియాతో కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. రీతుపై ప్రాపర్గా సంచాలకుగా పనిచేయలేదు అని గొడవకు దిగాడు. అందుకే ఆమెని నామినేట్ కూడా చేశారు. ఫ్లోరాకి కూడా చాలామంది బోరింగ్ కంటెస్టెంట్ అని ట్యాగ్ చేశారు. అది ఆమె కాన్సెప్ట్గా 3rd నామినేషన్ అవుతుంది. ప్రియా వర్సెస్ కళ్యాణ్ మధ్య కూడా షార్ట్ వర్డ్స్ మారాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న ఫైట్ అనేది జరిగింది. నామినేషన్స్ వల్ల గ్రూపిజం క్లియర్గా ఇక్కడ బయటపడింది. అయితే ఇక ఈ వారానికి టోటల్గా 6 కంటెస్టెంట్స్ నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ అయితే అయ్యారు. అయితే మీ ఒపీనియన్లో ఈసారి ఎక్కువగా డేంజర్ జోన్లో ఉన్నవారు ఎవరు అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.